విడుదల రజనీకి ఉక్కిరిబిక్కిరైపోతుందంట పరిస్థితి అంతా. కూటమి ప్రభుత్వం నో ఛాన్స్ అని చెప్పేసిందంట. దేనికి అసలు ఆమె చేసిన తప్పేంటి, దేనికి నో చెప్పారు? అంటే విడుదల రజనీ అని కాకుండా గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఉన్నారు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకుల దగ్గర నుంచి చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఎన్నో కూడా చేశారు. అయితే వీటి మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం అంతా కూడా జగన్ చేతిలో ఆట బొమ్మలాగా ఉండే కాబట్టి ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క కేసును అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క దానికి తగ్గట్టుగా వాళ్ళ మీద శిక్షలు వేయడం కానీ, కేసులు మళ్ళీ రీఓపెన్ చేయడం కానీ అన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, వల్లభనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు. సో ఇలా ఒక్కొక్కరిని అందరినీ కూడా జైళ్ళ పాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా విడుదల రజనీ విధంగా తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అంటే చాలా మంది దగ్గర ఒక మిషనరీ ఉంటే వాళ్ళ దగ్గర యాజమాన్యాన్ని బెదిరించి కానీ డబ్బులు లాక్కోవడం కానీ, లేకపోతే మీకు ఇల్లు ఇస్తామని చెప్పి అంటే తక్కువ డబ్బు కొనుక్కొని ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా చాలా రకాల అన్యాయాలు చేసేది. సో ఇప్పుడు ఈమెకు ఏ కేసు ఎదురైందంటే ఏసీబీ వాళ్ళైతే తనను విచారణ కోరుతున్నారు కోర్టు నుంచి. ఎట్లా అంటే విడుదల రజనీ, అదేవిధంగా జాషువా అనే వ్యక్తి. సో వీళ్ళిద్దరిని విచారణకు మాకు కావాలనే విధంగా కోర్టుని కూడా వాళ్ళు కోరడం జరుగుతుంది ఏసీబీ వాళ్ళు. అయితే శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రష్ అనే మిషనరీ దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశారంట. మీరు ఇక్కడ ఈ మిషనరీని నిర్వహించుకోవాలనుకుంటే మాకు 5 కోట్ల డబ్బు ఇవ్వాలి, లేకపోతే అక్రమ కేసులు పెట్టి మీ మీద జైల్లో పంపిస్తామనే విధంగా బెదిరించారంట. సో వాళ్ళు 5 కోట్లకు బెదిరిస్తే 2 కోట్లు ఇవ్వడం జరిగిందంట. సో ఇందులో విడుదల రజనీ 2 కోట్లు తీసుకొని మిగతా 10 లక్షలు తన పిఏకి, ఇక్కడ జాషువాకి 10 లక్షలు ఇచ్చిందంట. సో అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, మా గోడును వినిపించుకుంటే వాళ్ళు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యం మాత్రం కేసు మళ్ళీ పెట్టడం జరిగిందంట. సో అందుకోసమని ఇప్పుడు ఏసీబీ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కోర్టును అయితే కోరుతున్నారు. విడుదల రజనీని, అదేవిధంగా ఈ జాషువా అనే వ్యక్తిని, ఇద్దరిని కూడా మా కస్టడీకి ఇవ్వాలి, విచారణకు హాజరుపరచాలనే విధంగా వాళ్ళైతే కోరారు. మరి కోర్టు దానికి ఎప్పుడు అనుమతిస్తుంది? ఈ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా విడుదల రజనీ. విడుదల రజనీ కూడా జైలు పాలే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. 90% ఖరారైపోయింది. ఆ 10% తేలితే మాత్రం ఖచ్చితంగా ఇంకా జైల్లో పడాల్సిందనే విధంగా అనుకుంటున్నారు. ఎందుకంటే విడుదల రజనీ కాకుండా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భూములు లాక్కోవడం కానీ, కబ్జాలు చేయడం కానీ, ప్లాట్లు, ఇళ్ల జాగాలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లాక్కున్న రోజులు కూడా ఉన్నాయి. సో మరి ఈ క్రమంలోనే ఇప్పుడు విడుదల రజనీకి మాత్రం అసలు ఏ మాత్రం కూడా ఛాన్స్ లేనటువంటి దీన స్థితి ఆమెది అయిపోయింది. ఖచ్చితంగా అందుకోసమని ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. సో మరి తను ఏ విధంగా దీని నుంచి బయటపడుతుంది? అక్కడ డబ్బులు తీసుకుందని క్లియర్గా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. డైరెక్ట్గా వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.